హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియో స్పెషల్గా ఎవరి కోసం అంటే ఎవరైతే డిఎంఎల్టీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నిన్న లాస్ట్ వీడియోలో మనం డిఎంఎల్టీ ఎగ్జామ్ డేట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. డిసెంబర్ 15, 16, 17. ఈరోజు వీడియోలో ఏంటంటే డిఎంఎల్టీ మనం క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్కి మనం క్వాలిఫై, ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్లకు ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, కాలేజ్ నుంచి ఎన్ని మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ మనకు కలుపుతారు, అసలు టోటల్ ఎన్ని మార్క్స్కి మనం ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్ క్వాలిఫై అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఈ డిఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో ఎట్లాంటి ఎగ్జామ్స్ ఉండవు అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు, కాలేజ్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అట్లా కండక్ట్ చేస్తారు. కమింగ్ టు సెకండ్ ఇయర్లో మీకు పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఈ 3 మెయిన్ కోర్స్ సబ్జెక్టులు మీకు సెకండ్ ఇయర్లో ఉంటాయి. ఈ సెకండ్ ఇయర్ ఎండింగ్లో మనకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి మనం క్వాలిఫై అయితే డిఎంఎల్టీ సర్టిఫికేట్తో మనం ఒక ల్యాబ్ కానీ లేదంటే ఒక దగ్గర జాబ్ చేసుకోవడం కానీ లేదా ఇంకా హైయర్ స్టడీస్ చేసుకోవడం కానీ ఇట్లా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఒక 30-20% మాత్రమే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి చదువుకుంటారు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేస్తూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా మనీ అవసరాలు కావచ్చు, లేదంటే కాలేజీలో కరెక్ట్ టీచ్ చేయకపోవడం కావచ్చు, ఇట్లా మెనీ రీజన్స్తో చాలామంది డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయబోతారు. సో అట్లాంటి వాళ్ళకు మార్క్స్ ఎన్ని ఉంటాయి ఇవేం తెలియదు కాబట్టి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి. దాంట్లో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, థియరీ ఎగ్జామ్ మీన్స్ మనకు వాళ్ళు సర్టన్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి మనము రైటింగ్ రూపంలో అంటే రాత ద్వారా టు రైట్ మనం ఆ ఎగ్జామ్ అనేది ఫినిష్ చేస్తాము. దాంట్లో మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ అడగడం కానీ డైరెక్ట్గా లేదంటే ఏదైనా ప్రాక్టికల్ చేయడం కానీ ఏం ఉండదు. జస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాము, మన హాల్ టికెట్ బట్టి మన రూల్ నెంబర్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అకార్డింగ్ టు దట్ క్వశ్చన్ పేపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనం ఆ క్వశ్చన్స్కి కూడా మనము ఆన్సర్స్ రాస్తాము. ఆన్సర్స్ రాయడానికి కూడా మనకు ఒక బుక్లెట్ ఇస్తారు, దాన్ని బుక్లెట్ అంటారు. ఆ బుక్లెట్లో మనకు కొన్ని పేజీలు ఉంటాయి. సో ఆ క్వశ్చన్ పేపర్ బట్టి ఆన్సర్స్ అనేది దాంట్లో రాయాలి. అండ్ ఈ థియరీ ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకు ఈ థియరీ ఎగ్జామ్లో టోటల్ మనకు 80 మార్క్స్ ఉంటాయి, అంటే 80 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ అంటే యాక్చువల్లీ ఒక క్వశ్చన్కి 8 మార్క్సే. అట్లా మనం 10 మాత్రమే ఎగ్జామ్లో రాయాలి. వాళ్ళు మనకు 12 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఈ ఎగ్జామ్ పేపర్లో మనం 2 చాయిస్ వదిలేసి 10 మాత్రమే మనం అటెండ్ చేయాలి. ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్, అట్లా 8 × 10 80 మార్క్స్. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మరి నేను ఎగ్జామ్ పేపర్లో 12 క్వశ్చన్స్ ఇస్తారు కదా, నేను 10 రాయమన్నారు అక్కడ, బట్ నాకు 12 క్వశ్చన్స్కి 12 క్వశ్చన్స్ వచ్చు, అప్పుడు నేను రాస్తే ఏమవుతుంది, నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ ఇస్తారని అడుగుతారు కొంతమంది. అండ్ దానికి ఆ సింపుల్ ఆన్సర్ ఏంటంటే నీకు వాళ్ళు అడిగింది 10 ఆన్సర్స్ మాత్రమే రాయమని చెప్పారు వాళ్ళు, కానీ 12 అటెండ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఆ 12ని కూడా కన్సిడర్ చేసుకొని ఆ 12లో ఏవైతే బాగా రాయలేవో ఆ 2 మైనస్ చేసి బాగా రాసిన 10 క్వశ్చన్స్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు. బట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనకు 10 క్వశ్చన్స్ రాయడానికే టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాంతోపాటు ఆ బుక్లెట్ కూడా సరిపోదు. కానీ నీకు 12 క్వశ్చన్స్ రాస్తా అంటే నీ టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు నీకు అన్ని ఆన్సర్స్ రాయడానికి కూడా బుక్లెట్ సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రాగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి, ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ రాగానే మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. దాంట్లో మీకు ఏ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరో దాన్ని టిక్ చేసుకోండి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇట్లా మీరు టిక్ చేసుకోండి. ఏవైతే రావో లేదా ఏవైతే కొంచెం హార్డ్గా ఉంటాయో, కొంచెం ఆ గుర్తు చేసుకోవడానికి కానీ రాయడానికి ఇబ్బంది ఉంటాయో అట్లాంటి దానికి ఇంటూ పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా ఉంటుంది ఏ క్వశ్చన్ రాయాలి ఏ క్వశ్చన్ రాయొద్దని. అండ్ లాస్ట్లో కూడా మీరు ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత ప్రతి క్వశ్చన్ మీరు అటెండ్ చేశారా లేదా, ప్రతి క్వశ్చన్ మీన్స్ ఆ 10 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేశారా లేదన్న విషయం కూడా చూసుకోండి. అండ్ క్వశ్చన్ నెంబర్ కూడా కరెక్ట్గా వేయండి. సో అర్థమైంది కదా,
క్వశ్చన్ పేపర్ అయితే మనకు 80 మార్క్స్కి ఇస్తారు, 12 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో మనం 10 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 80 మార్కులకి మనం ఎన్ని మార్క్స్ క్వాలిఫై అనే విషయం చెప్పాలంటే మనం ఒకసారి మీకు అర్థం కావడానికి నేను ఒక డిఎంఎల్టీ మెమోని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి పెథాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్ థియరీ అని ఉంది కదా. దీనికి ఎన్ని మార్క్స్? మ్యాక్సిమం 100 మార్క్స్ ఉన్నాయి. దాంతోపాటు సెకండ్ పేపర్కి కూడా మైక్రోబయాలజీ అండ్ పారాసైటాలజీ థియరీకి కూడా 100 మార్క్స్ ఉన్నాయి. బయోకెమిస్ట్రీ థియరీకి కూడా 100 మార్క్స్ ఉన్నాయి. మరి అదేంటి, ఇంతకుముందు మనం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు అక్కడ 80 మార్క్స్ ఉన్నాయి థియరీకి, ఇక్కడ మళ్ళీ 100 మార్క్స్ ఉన్నాయిందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది. మనకు టోటల్ ఒక సబ్జెక్ట్కి థియరీకి 100 మార్క్సే, కానీ ఎగ్జామ్లో 80 ఇస్తారు. మిగతా 20 కాలేజ్ నుంచి ఇంటర్నల్ మార్క్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారనమాట. అంటే మనం కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళిందని బట్టి, మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు వాళ్ళు కాలేజ్ తరపు నుంచి కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ క్వాలిఫై అంటే 100కి మనకు 40 రావాలి థియరీలో. ఓకేనా, 100 మార్కులకి 40 మార్కులు రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ నుంచి వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ 20 ఉంటాయి కదా, దాంట్లో అట్లీస్ట్ 10 to 12 అన్నా వాళ్ళు మినిమం కలుపుతారు, లేదా 15 మార్క్స్ వరకు కలపచ్చు. ఒకవేళ ఒక 12 మార్క్స్ని మనం యావరేజ్గా తీసుకుందాం. ఇక్కడ 12 మార్కు వాళ్ళు కాలేజ్ నుంచి కలిపారు అనుకో, మరి 40 మార్క్స్ రావాలంటే మిగతా ఎన్ని మార్క్స్ మనం ఎగ్జామ్లో తెచ్చుకోవాలంటే ఇంకా ఎగ్జామ్లో మనము 28 మార్క్స్ తెచ్చుకోవాలి. కాలేజీ నుంచి మనకు ఒక 12 మార్క్స్ కలిపిన యావరేజ్గా ఒక 28 మార్క్స్ తెచ్చుకుంటే ఈక్వల్గా 40 అవుతుంది. ఇట్లా 3 ఎగ్జామ్స్కి కూడా ఈచ్ సబ్జెక్టు మనకు 100 మార్క్స్ ఉంటుంది. 20 కాలేజ్ వాళ్ళు కలుపుతారు, 80 ఎగ్జామ్లు వస్తుంది, టోటల్ 40కి క్వాలిఫై. నెక్స్ట్ కమింగ్ టు ప్రాక్టికల్స్. ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్స్ని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ 3 కూడా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్కులు, 60 మార్క్స్. కానీ మనకు ప్రాక్టికల్లో వాళ్ళు 50 మార్క్స్కే వాళ్ళు ప్రాక్టికల్ కండక్ట్ చేస్తారు. మిగతా 10 మార్క్స్ కూడా మనకు కాలేజ్ నుంచి ఇంటర్నల్గా వాళ్ళు యాడ్ చేస్తారు. అంటే 10కు 10 యాడ్ చేయకపోవచ్చు, ఒక 7, 8 అట్లా యాడ్ చేస్తారు. సో మరి 60 మార్కులకి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఎన్ని మార్క్స్ క్వాలిఫై ఇక్కడ అంటే 24 మార్క్స్కి మనం క్వాలిఫై. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తరపున ఒక 7 మార్క్స్ యాడ్ చేసారు అనుకోండి ప్రాక్టికల్స్కి, మనం 24 మార్క్స్ క్వాలిఫై అయితే మిగతా ఎన్ని మార్క్స్ మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్లో రావాలి? మనం ఒక 17 మార్కులు తెచ్చుకుంటే కాలేజ్ వాళ్ళు కూడా ఒక 7 మార్క్స్ కలిపితే మొత్తం 24 మార్క్స్ అవుతాయి. సో కాబట్టి ప్రాక్టికల్స్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. థియరీ అండ్ ప్రాక్టికల్స్కి మొత్తం కలిపి 480 మార్క్స్. మినిమం మార్క్స్ ఎన్ని రావాలంటే మనకు 192 మార్క్స్ రావాలి. ఐ హోప్ మీకు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుంది అండ్ మనకు మెమోలో టోటల్ మార్క్స్ ఎన్ని అండ్ క్వాలిఫై మార్క్స్ ఎన్ని అన్న విషయం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీకున్న ఈ తక్కువ టైంని ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే విధంగా మీ 100% కాన్సన్ట్రేషన్, మీ మైండ్, మీ టైం, మీ ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. మనం ఈ 2 years కష్టపడ్డది, ఈ 2 years కాలేజ్కి వెళ్ళింది కూడా ఈ ఎగ్జామ్ కోసమే. వన్స్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితే తర్వాత మనం హ్యాపీ బిస్కెట్ లాగా మంచి జాబ్ చేసుకోవచ్చు, హైయర్ స్టడీ చేసుకోవచ్చు, ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు తర్వాత ఇంకేదన్నా చేసుకో, ఫెయిల్ అవ్వు, ఏదన్నా చేసుకో, కానీ మన చేతిలో ఒక డిఎంఎల్టీ ఉందన్న ధైర్యంతో మనం తర్వాత ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఉన్న 1 మంత్ని 5 days ఇటు 5 days అటు వదిలేసిన ఈ ఉన్న 1 మంత్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోండి. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, మనకు సిలబస్ కాపీ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా, ఇవన్నీ విషయాలను మీరు ఆలోచిస్తూ మీకు ఎన్ని రోజులు టైం ఉందో దాన్ని బట్టి ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని మీరు ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు డైలీ ఒక వీడియో మీ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేలాగా, డిఎంఎల్టీ సిలబస్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి హెల్ప్ అయ్యేలాగానే ప్రతి ఒక్క వీడియో డైలీ ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలో మీకు క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, మీకున్న డౌట్స్ కావచ్చు, సో ఇట్లాంటివన్నిటిని కన్సిడర్ చేసుకొని మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను డైలీ ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియోని చూడండి. మీ ఎవరైతే డిఎంఎల్టీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఎవరైనా కాలేజ్కి వెళ్ళకుండా, ఈవెన్ కాలేజ్కి వెళ్ళినా క్లాసెస్ అర్థం కాకుండా మీరు ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ లేకపోతే మాత్రం నేను పర్సనల్గా
ఒక ట్యూషన్ స్టార్ట్ చేసి దాంట్లో మీకు నేను ఆన్లైన్ కోచింగ్ ఇద్దామనుకుంటున్నాను ఈ డిఎంఎల్టీకి సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, దాంట్లో మనం 10 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాయాలి కదా, దానికి ఇంకా 20 క్వశ్చన్స్ కలిపి ఈచ్ సబ్జెక్ట్లో ఒక 30 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ తీసుకొని వాటికి నేను ఆన్సర్స్ పీడిఎఫ్ రూపంలో రెడీ చేసి ఆన్లైన్లో నేను మీకు టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నాకు ఎస్ఎంఎస్ చేయొచ్చు. నేను అక్కడి నుంచి నేను మీకు క్లాసెస్ తీసుకుంటాను, బట్ విచ్ ఈస్ నాట్ ఫ్రీ, విచ్ ఈస్ పెయిడ్. వన్స్ మీరు పే చేశారనుకో మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు మీరు తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్లో ఎట్లా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ టిప్స్ అండ్ ప్రిపరేషను, నోట్సు, నాకున్న 10 years ఎక్స్పీరియన్సు, నా టీచింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి మీకు 100% వాల్యూతో పాటు డైరెక్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళి రాసే కాన్ఫిడెన్స్ని కూడా నేను ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో ఇది ఈ వీడియో. సో ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోండి. మీకు డౌట్స్ ఉంటే మన ఛానల్లో అడగండి. నేను ఆల్వేస్ మీ ఎగ్జామ్స్ కోసం హెల్ప్ చేయడానికే ఈ 1 month రెడీగా ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.